Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage English sentences. Let's get started. First one, మీరు ప్రస్తుతం ఎక్కడైనా పని చేస్తున్నారా? మీరు ప్రస్తుతం ఎక్కడైనా పని చేస్తున్నారా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యు కరెంట్లీ వర్కింగ్ ఎనీవేర్? ఆర్ యు కరెంట్లీ వర్కింగ్ ఎనీవేర్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అది పూర్తిగా నా తప్పు. అది పూర్తిగా నా తప్పు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ వాస్ మై ఫాల్ట్ ఎంటైర్లీ. ఇట్ వాస్ మై ఫాల్ట్ ఎంటైర్లీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ డూ అని అంటాం. నెక్స్ట్ వన్, క్షమించండి నేను ఇంకా సిద్ధంగా లేను. క్షమించండి నేను ఇంకా సిద్ధంగా లేను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సారీ ఐ ఆమ్ నాట్ రెడీ యెట్. సారీ ఐ ఆమ్ నాట్ రెడీ యెట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను నిన్ను చాలా కాలంగా చూడలేదు. నేను నిన్ను చాలా కాలంగా చూడలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హావెంట్ సీన్ యూ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ హావెంట్ సీన్ యూ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఈ చొక్కా మీకు బాగుంది. ఈ చొక్కా మీకు బాగుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దిస్ షర్ట్ లుక్స్ గుడ్ ఆన్ యూ. దిస్ షర్ట్ లుక్స్ గుడ్ ఆన్ యూ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను నువ్వైతే ఇప్పుడే అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తాను. నేను నువ్వైతే ఇప్పుడే అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సాక్ హిమ్ రైట్ నౌ. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సాక్ హిమ్ రైట్ నౌ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు క్షమించండి. మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు క్షమించండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే సారీ టు ట్రబుల్ యూ. సారీ టు ట్రబుల్ యూ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను. నేను ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ కుడెంట్ ఆన్సర్ హెర్ క్వశ్చన్స్. ఐ కుడెంట్ ఆన్సర్ హెర్ క్వశ్చన్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ వుడ్ యు డూ ఇఫ్ యు వర్ ఇన్ మై పొజిషన్. వాట్ వుడ్ యు డూ ఇఫ్ యు వర్ ఇన్ మై పొజిషన్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఇలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు ఇలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I never thought that you would do this. I never thought that you would do this అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, కారణం లేకుండా ఇతరులను నిందించవద్దు. కారణం లేకుండా ఇతరులను నిందించవద్దు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డు నాట్ బ్లేమ్ అదర్స్ వితౌట్ రీజన్. డు నాట్ బ్లేమ్ అదర్స్ వితౌట్ రీజన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇది నాకు సరిపడేది కాదు. ఇది నాకు సరిపడేది కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్తాం. నెక్స్ట్ వన్, పెద్దగా చెప్పేదేమీ లేదు. పెద్దగా చెప్పేదేమీ లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నథింగ్ మచ్ టు సే. నథింగ్ మచ్ టు సే అని చెప్తాం. నెక్స్ట్ వన్, నా మీద కోపం తెచ్చుకోవద్దు. నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ గెట్ యాంగ్రీ విత్ మీ. డోంట్ గెట్ యాంగ్రీ విత్ మీ అని చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్, ఒకరికి సాధ్యమైనది ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఒకరికి సాధ్యమైనది ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఈస్ డన్ బై వన్ కెన్ బి డన్ బై ఎనీ వన్. వాట్ ఈస్ డన్ బై వన్ కెన్ బి డన్ బై ఎనీ వన్ అని చెప్తాం. అలానా అలానా అంటే ఈజిట్ సో ఈజిట్ సో అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, మేము మా ఇంటికి కొత్త టీవీని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మేము మా ఇంటికి కొత్త టీవీని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వీఆర్ ప్లానింగ్ టు బై ఏ న్యూ టీవీ ఫర్ అవర్ హోమ్. వీఆర్ ప్లానింగ్ టు బై ఏ న్యూ టీవీ ఫర్ అవర్ హోమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు మీ పనిని పూర్తి చేస్తే మీరు వెళ్ళవచ్చు. మీరు మీ పనిని పూర్తి చేస్తే మీరు వెళ్ళవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే
ఇఫ్ యూ ఫినిష్ యువర్ వర్క్ యూ కెన్ గో. ఇఫ్ యూ ఫినిష్ యువర్ వర్క్ యూ కెన్ గో అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పినట్లు చేయి. నేను నీకు చెప్పినట్లు చేయి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel for more videos. We will meet in next class. Thanks for watching. Keep learning.